ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే తిరుమల లడ్డు కల్తీ అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సుదీర్ఘమైన చర్చ జరిగింది సార్. తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు జగన్ హయాంలో భారీ కుట్ర జరిగింది. వాస్తవానికి వైఎస్ఆర్ హయాంలోనే కుట్ర స్టార్ట్ అయింది. అది ఇప్పుడు జగన్ హయాంలో అరాచకానికి చేరుకుంది అని చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు. దాంతో పాటు ఎన్డీడీబీ రిపోర్ట్లో జంతు కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది. ఆ నివేదిక ఆధారంగానే నేను అంటే చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ చెప్పాము సభలో, జంతు కొవ్వు ఉందని గతంలో ప్రకటించాము అని చెప్పి సభలో చెప్పారు. ఒకసారి చంద్రబాబు బయట ప్లే చేయండి. ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్. 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. 4కి లాడ్. 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఆ రోజు నేను మాట్లాడాలని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ దీని మీద మనకు చూడండి మీరు, ఇప్పుడు ఇదే బయటలో 2 కాంట్రడిక్టరీ మాటలు ఉన్నాయి అసెంబ్లీలో. ఒకటేమో ఎన్డీడీబీ రిపోర్ట్ చదివారు, అక్కడ ఏమని చదివారు చంద్రబాబు గారు? సస్పెక్టెడ్ అడల్టరేషన్ చదివాడు. సస్పెక్టెడ్ ఎవరు? చంద్రబాబు చదివారు, నేనుగా చదివింది. తర్వాత ఏమున్నది? క్లియర్ కలిసింది ఉందని అన్నాడు అంటున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. అరే మీరే రిపోర్ట్ చదువుతూ సస్పెక్టెడ్ అని మళ్ళీ వెంటనే ఉందని అంటున్నాడు. ఉండడానికి సస్పెక్టెడ్ కు చాలా తేడా ఉంది కదా. మీకు హార్ట్ దెబ్బతినే అవకాశం ఉన్నది. రెండింటి సంబంధం తేడా ఒకటేనా? సో మీకు క్యాన్సర్ ఉండవచ్చు, సస్పెక్టెడ్, బయాప్సీ చేస్తాం. క్యాన్సర్ ఉంది, రెండు ఒకటేనా? బయాప్సీ టెస్ట్ చేస్తానికి ఎందుకు పంపుతారు? మ్యాలిగ్నెన్సీ ఉందా ట్యూమరు, లేదా ఇదిటే బినైన్ ట్యూమర్ అనే మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే నా సాధారణ గడ్డనా క్యాన్సర్ గడ్డనా అని బయాప్సీ పంపుతారు. ఎందుకు పంపుతారు? క్యాన్సర్ ప్రోటోకాల్ ఏంటంటే ఏ గడ్డ అయినా మ్యాలిగ్నెంట్ ఉంటే చాలా ప్రమాదం కనుక కంపల్సరీ టెస్ట్ పంపుతారు. కానీ అప్పుడు డాక్టర్ ఏమంటాడు? అమ్మా మేము సస్పెక్టెడ్ అంటే ఒక ఆంకాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే దాని రూపం చూసే అనుమాన పడతాడు. సో నాకు రూపం చూస్తే అనుమానం వస్తుంది, నేను దీన్ని పరీక్షకు పంపుతున్నా అంటాడు. అది బయాప్సీ రిపోర్ట్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం అంటాడు. కానీ మందులు వస్తారా క్యాన్సర్కు? కీమో ఇస్తాడా? సింపుల్ కదా. సో నీకు అనుమానం ఉంది కనుక కీమోథెరపీ మొదలు పెడతాడా? దే విల్ వెయిట్ ఫర్ ద బయాప్సీ రిపోర్ట్. బయాప్సీ రిపోర్ట్ లో కన్ఫర్మ్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ మొదలెడతారు. కానీ మీరు మళ్ళీ ఒకసారి ప్లే చేయండి చంద్రబాబు బయట. సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఎన్డీడీబీ రిపోర్ట్ చదువుతున్నారు, వెంటనే ఉంది అని మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అసెంబ్లీలో. ఇదే కదా అసలు పంచాయతీ ఇక్కడే. ఇన్నాళ్ళు బయట చెప్పారు పదే పదే, ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్టరేషన్ ఫర్ 180 ఆ నెంబర్ చూడండి. ఇక్కడ 1కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్,
పామ్ కెర్నల్, 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, 4కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు సస్పెక్టెడ్ అంటూ ఉన్నారు, క్లియర్ గా అంటూ ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లోనే చదివి సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ అన్నాడు, మళ్ళీ క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. క్లియర్ గా ఇంత క్లియర్ అయిన పదం వాడుతున్నాడు చూడండి. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ అసెంబ్లీని పక్కదారి పట్టించడం కాదా? అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరే చెప్తున్నారు సస్పెక్టెడ్ అడల్ట్రేషన్, తర్వాత క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉంది అంటున్నాడు. ఇది ఎన్నిసార్లు ప్లే చేసి చూడండి, మీకు ఇంత కాంట్రడిక్షన్ కనబడుతుంది. సో ఇది నేను అడుగుతున్న ప్రశ్న, ఇది మొదటి నుంచి ఉన్న సమస్య ఇదే. సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ అని మీకు జూలై 23 నాడు ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంటే పదే పదే మీరు కలిసిందని చెప్పారు. ఇదే సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం చెప్పింది. పోనీ ఆఖరికి మీరు వేసిన సిట్ అన్న దీన్ని సస్పెక్టెడ్ గాడు క్లియర్ గా ఎనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పిందని చెప్పలే. ఈవెన్ చార్జ్ షీట్ లో కూడా సస్పెక్టెడే. అసలు ఇంకా వేరే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది కూడా చెప్పలే. అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. అసెంబ్లీలో ఎలా మీరు మాట్లాడతారు, సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ అని అంటారు, క్లియర్ గా ఉందని అంటారు. అందువల్ల మళ్ళీ ఒకసారి కూడా ప్లే చేయండి. మళ్ళీ చాలా జాగ్రత్తగా ఉందా, మనం తప్పు మాట్లాడద్దు. ఎన్డీడీబీ కాఫ్ ఇది 23 జూలై 2024లో వచ్చింది దిశ. ఈ రిపోర్ట్ వచ్చినప్పటికి మీరు ఒకసారి చూస్తే ఎగ్జాక్ట్ గా మేము జూలై గవర్నమెంట్ ఫామ్ చేశాం. ఫామ్ చేసిన వెంటనే ఈఓ శాంపుల్స్ తీసి నాసి రకం ఉందనే ఉద్దేశంతో రిపోర్ట్ పంపించి ఎన్డీడీ పంపించారు. పంపించిన తర్వాత దిశ మీరు అక్కడ చూస్తే క్లియర్ గా ఫస్ట్ సెకండ్ లో మీరు చూసినప్పుడు ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ ఫర్ 180 ఆ నెంబర్ వేసి 2019. ఇక్కడ 1 కి ఈక్వల్ గా ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, అదర్ థింగ్స్. 2కి ఎస్ వాల్యూలో మీరు చూస్తే కోకోనట్, పామ్ కెర్నల్, 3కి పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో, 4కి లార్డ్, 5కి వచ్చి టోటల్. ఇందులో క్లియర్ గా దశ ఎనిమల్ ఫ్యాట్ ఉంది అనే విధంగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పిన విషయం కాదు. అది భగవంతుడు నా దగ్గర ఆ మాట ఆ రిపోర్ట్ విషయాలు చెప్పించాడు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఈ రిపోర్ట్ ని బేస్ చేసుకునే ఆ రోజు నేను మాట్లాడాలని మరొక్కసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క భక్తులు కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా అసెంబ్లీలో కూడా తన వాదన కరెక్ట్ అని చెప్పి నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సస్పెక్టెడ్ అంటూ ఉన్నారు, అట్ ది సేమ్ టైం క్లియర్ గా ఉందని అండి. ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు, ఇక్కడ నేను ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఉంది చెప్పాను, నా సొంతగా చెప్పలే అంటారు. సస్పెక్టెడ్ రిపోర్ట్ లో సస్పెక్టెడ్ అంటే మీరే చెప్తున్నారు కదా, వేరే వాళ్ళు ఎవరు మీరే చెప్తున్నారు. మళ్ళీ మీరే క్లియర్ గా కలిసిందని క్లియర్ గా ఉంది అని అంటున్నారు. క్లియర్ గా ఉందని ఎక్కడ ఉంది ఎన్డీడీబీ రిపోర్ట్ లో? మీరే చదివారు కదా సస్పెక్టెడ్ అడల్ట్రేషన్, వేరే వాళ్ళు కాదు కదా. సో మళ్ళీ నేను ఎన్డీడీబీ రిపోర్ట్ ఉన్నదే చెప్పాను అంటున్నాడు. ఎక్కడ క్లియర్? ఇప్పుడు మీరు 3 సార్లు ప్లే చేశారు. ఎన్డీడీబీ రిపోర్ట్ లో క్లియర్ గా ఉందని ఎక్కడా లేదు. సస్పెక్టెడ్ ఉంది. తర్వాత ఏమన్నాడు, మొదలు ఏమన్నాడు, ఒక్క చంద్రబాబు నాయుడే చెప్పాడు. ఇది తీవ్రంగా వివాదమైంది, సుప్రీంకోర్టులో అభ్యంతరం చెప్పింది. చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఒక అనుమానం ఉన్నప్పుడు మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఇది చాలా కోట్లాది ప్రజల భక్తుల విశ్వాసాలు కదా అన్నారు. అన్న తర్వాత ఏం చేశారు, పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్, అందుకే నేను అసెంబ్లీలో చూడండి, నేను పవన్ కళ్యాణ్ అన్నారు అన్నాడు. సో ఒక్కరు నేనన్నా అంటలేడు, మీరు గమనించండి. తర్వాత ఏం చేశాడు, మాధవ్ కూడా పట్టుకొచ్చాడు, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. సో మాధవ్ ఆ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఈ ఎనిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడలే ఎక్కడా కూడా. సో ఒక పదం కూడా వాడలే, ఉచ్చరించలేదు. మీరు కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తే మీరు బీజేపీ వాళ్ళు అడగండి చెప్తారు. వాళ్ళు ఎక్కడా ఎనిమల్ ఫ్యాట్ అని అనలేదు. ఇప్పుడు ఏం చేశారు, ఇక భగవంతుని పట్టుకొచ్చారు. భగవంతుడు నాతో చెప్పించానంటున్నాడు. అయ్యా అన్యాయం అయ్యా, భగవంతుడు చెప్పిస్తాడు ఇట్లా అబద్ధాలు. భగవంతుడే నాతో ఎన్డీడీబీ రిపోర్ట్ తెప్పించాడు. భగవంతుడు స్పష్టంగా ఉందని ఎట్లా చెప్పిస్తాడు? భగవంతుడు అంత అన్యాయం చేస్తాడా? భగవంతుడు ఏముంటే ఉన్నది చెప్పిస్తాడు, సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ చెప్పిస్తాడు. అది ఉంది క్లియర్ గా, అనుమానం ఉంది అడల్ట్రేషన్ అని.
సో భగవంతుని కూడా తీసుకొచ్చిన చూసారు. పవన్ కళ్యాణ్ అయిపోయింది, బీజేపీ అయిపోయింది, ఆఖరికి భగవంతుని కూడా తీసుకొచ్చి భగవంతుని తరఫున ఎవరు డిఫెండ్ చేయాలి? పాపం భగవంతుని తరఫున డిఫెండ్ చేస్తూ లేరు కదా. భగవంతుడు అలా అనిపిస్తాడు. నాకు తెలిసినంత వరకు భగవంతుడు ఎప్పుడు మన నోట అబద్ధం ఆడిపించాడు. అది మనమే అబద్ధాలు ఆడతాం. భగవంతుడు ఎప్పుడు సత్యమే చెప్తాడు, సత్యమే చెప్పు అంటాడు. సో సత్యం చెప్పాడు కూడా చంద్రబాబు కూడా, సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ అని. సో మొదటి పార్ట్ భగవంతుడు చెప్పించాడు, రెండో పార్ట్ చంద్రబాబుడే చెప్పారు క్లియర్ గా ఉంది అని. అది ఎన్డీడీబీ లేదు, భగవంతుడు చెప్పాడు. మీకు పవన్ కళ్యాణ్ కూడా చూడండి, మొదలు కలిసిందన్నాడు, తర్వాత ఏమన్నాడు మళ్ళీ చంద్రబాబుతో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా మీకు అప్పుడు బయట కూడా మనం ప్లే చేసాం, ఉంటే మళ్ళీ ఒకసారి చూపెట్టాం. మళ్ళీ అనుమానాలు అని అన్నాడు పవన్ కళ్యాణ్ కూడా. అది అందువల్ల ఫస్ట్ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే ఈ ఎనిమల్ పార్టీ తీసుకొచ్చడం. అసలు క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి, కూటమికి గత ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టడానికి అవసరమైన చాలినంత ఎవిడెన్స్ మీకు చార్జ్ షీట్ లో ఉంది. దీన్ని కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో నిరూపించితే సరిపోతుంది. ఎందుకంటే నెయ్యి ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు, రసాయన కాల మిశ్రమం, అది రకరకాల రూపాల్లో దీన్ని చేశారని చాలా వివరంగా చార్జ్ షీట్ లో ఉంది. సరిపోతుంది కదా. అంటే మీ లక్ష్యం ఏంటి? నిజంగానే భక్తులకు న్యాయం చేయాలంటే అది సరిపోతుంది. నిజంగానే దేవద్రోహానికి పాల్పడిన దుర్మార్గులకు శిక్ష విధించాలన్నా సరిపోతుంది. అయినా కూడా మీరు లడ్డూలో జంతు కొవ్వు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇది నాకు అర్థం కాని అంశం మొదటి నుంచి. నిజంగా చంద్రబాబు అసెంబ్లీలో దీనికి పులి స్టాప్ పెడతారనుకున్నాను నేను. ఎందుకంటే నాకు నిన్న సమాచారం, కొంతమంది తెలుగుదేశం సన్నిహిత జర్నలిస్టులు చెప్పారు, లేస్తా దాన్ని క్లోజ్ చేస్తారు చూడండి అన్నారు. క్లోజ్ చేయలే, ఇంకా పెంచారు, స్టిల్ ఇంకా పెంచారు. మళ్ళీ ఒకే ప్రాపర్ పవర్ ప్రజెంటేషన్ లో అసెంబ్లీ సాక్షిగా ఫస్ట్ సెంటెన్స్ సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ ఎన్డీబీ రిపోర్ట్ చదువుతూ చెప్పింది, వెంటనే క్లియర్ గా ఉంది. అసలు ఏంటిది? ఇది ఒక్కటి సరిపోతుంది కదా. మీరు ఎందుకు ఇది అన్యాయం కాదా అంటున్నా. ఎందుకు భగవంతుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఓసారి అటు ఓసారి ఇటు అన్నాడు. బీజేపీ క్రియాశీలకంగా ఉండాలన్నాడు. వాళ్ళు క్రియాశీలకంగా ఉండలేరు, వాళ్ళు ఎనిమల్ ఫ్యాట్ గురించి మర్తించుకుంటలేరు. ఇప్పుడు ఆఖరికి భగవంతుని తీసుకొచ్చి భగవంతుడే నాతో చెప్పించాడంటారు. దానికి ఏం ఎవిడెన్స్ ఏముంటుంది? నాకు తెలిసినంత వరకైతే ఎప్పుడు భగవంతుడు మన చేత అసత్యాలు చెప్పనియడు. రాజకీయ పరమైన అవసరం ఉన్న వ్యాఖ్యలు భగవంతుడు చెప్పించాడు. భగవంతుడు సత్యమే చెప్పిస్తాడు. సత్యం ఏంటి? ఎన్డీడీబీ రిపోర్ట్లో సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ అనే ఎనిమల్ ఫ్యాట్ తో కలిసి ఉండే అవకాశం ఉంది ఈ ఎస్ వాల్యూ ప్రకారం అన్నది. ఇంతకు మించి ఎన్డీడీబీ రిపోర్ట్లో లేదు, భగవంతుడు చెప్పడు. అందుకే భారతీయ జనతా పార్టీ కూడా చెప్పడం లేదు. భగవంతుడు పక్క పెట్టాడు, భారతీయ జనతా పార్టీ చెప్తలేదు, భగవంతుడు చెప్తాడు. సో అందువల్ల ఇది ఫస్ట్ గా అర్థం చేసుకోవాల్సిన అంశం.